ప్రకృతి ఆహ్లాదంగా ఉంది. చీరాలలో బాయ్స్ హై స్కూల్లో ప్రకృతి మరింత ఆహ్లాదంగా ఉంటుంది. ఎందుకు అనేది అక్కడికి వెళ్లి కూర్చుంటే అర్థం అవుతుంది. ప్రకృతి ఒడిలో పిల్లలు హాయిగా ఆడుకుంటున్నారు. బాగుంది కదా విజువల్. మన జనార్దన్ గారు కూడా ఆ ఆహ్లాదాన్ని ఆస్వాదించడానికి అక్కడికి వెళ్ళినట్టున్నారు. కాకపోతే కూర్చోలేదు, నుంచునే ఉన్నారు. విజువల్ అందంగానే ఉంది. మన జనార్దన్ గారి ఎక్స్ప్రెషనే తేడాగా ఉంది. ఏమైంది సార్కి? ఏదో డీప్ గా ఆలోచిస్తున్నారు సార్. మొత్తానికి ఎవరి గురించి అయి ఉంటుంది? ప్రకృతి గురించా, స్కూల్ గురించా, పిల్లల గురించా? నాకైతే ఆయన ఎక్స్ప్రెషన్ డెప్త్ ని బట్టి చూస్తుంటే ఆయన చిన్నతనం గుర్తొస్తుందేమో, చిన్నప్పుడు ఆడిన కబడ్డీ ఆట గుర్తొస్తుందేమో అని అనిపిస్తుంది. లేదు లేదు, కాదు. ఇవి నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ లా అనిపించడం లేదు. ఆ ఎక్స్ప్రెషన్ లో ఏదో లైట్ గా బాధ కనిపిస్తుంది. ఏమై ఉంటుంది? ఒకటి మాత్రం స్పష్టం, కబడ్డీ గురించి ఆయన ఆలోచిస్తున్నారు. వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు అడిగాను. ఆయన ఏం చెప్పారో తెలుసా? కబడ్డీ బాయ్స్ అందరికి ఘాటు పుల్లయ్య బజ్జీ తినిపించాలి. ఎందుకు సార్ అని అడిగితే సమాధానం చెప్పలేదు. మీరేమైనా ఊహించగలరా? మీకు ఏదైనా గెస్ తడితే కింద కామెంట్ చేయండి. ఆయన అనుకుంటున్న విషయాన్ని ఎవరైనా కరెక్ట్ గా చెప్తే వాళ్ళకు గిఫ్ట్ ఇస్తానంటున్నారు. వదిలిపెట్టొద్దు, మంచి అవకాశం. మీకు తెలియకపోతే ఎవరినైనా అడిగి తెలుసుకోండి. కరెక్ట్ గా గెస్ చేయండి. కీప్ వాచింగ్ చీరాల లోకల్ ఛానల్. నా చీరాల మన చీరాల.